పాతపట్నంలో కలమట భారీ ర్యాలీ, వేలాది జనాలతో మార్మోగిన కలమట నినాదం. మొబైల్ లైట్లతో ర్యాలీ మరింత రసవత్తరం. ర్యాలీని చూసిన సామాన్యులకు కలమట బలం ఆశ్చర్యగొలుపుతుంది. ఇంత బలగం ఉన్నా కలమటకు టికెట్ నిరాకరించడంపై సర్వత్రా చర్చగా మారింది. కలమట వెంటే మేముంటామంటూ అభిమానులు గలమెత్తారు. ఏదేమైనా ర్యాలీతో కలమట బలం అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికార పార్టీ అభ్యర్థికి ప్రత్యర్థి కలమటేనా అన్న విధంగా సాగింది ర్యాలీ. ముందు రోజు చేసిన ఎంజీఆర్ ర్యాలీ కంటే 2 రెట్లు అధికంగా జనం ఉండడంతో కలమట గురించి నియోజకవర్గం ఆశాంతం చర్చించుకుంటున్నారు. ఇండిపెండెంట్గా వేస్తే తెలుగుదేశానికి భారీ నష్టం తప్పదనేది చర్చ. ఇప్పటికే మామిడి గోవిందరావు కలమటను కలిసి మద్దతు కోరేందుకు ప్రయత్నించగా కలమట నిరాకరించడం తెలిసిన సంగతే. మరి ఇండిపెండెంట్గా వేస్తే 2024లో పాతపట్నం పరిస్థితి ఏంటో, కూటమి పరిస్థితి ఏంటో అని చర్చ సర్వత్రా జరుగుతుంది. మరోవైపు కూటమి అభ్యర్థిగా ఎంజీఆర్కి కూడా కూటమి నాయకుల నుంచి తగినంత మద్దతు లేదు. అందుకు కారణం ఎంజీఆర్ కూటమి అభ్యర్థులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది చర్చ నడుస్తుంది. నియోజకవర్గ కూటమి నాయకుల నుంచి కూడా కలమటకు మద్దతు ఇస్తుండడం గమనార్హం. మరి అధిష్టానం పునరాలోచన చేస్తుందో లేక అదే అభ్యర్థిని కొనసాగిస్తుందో చూడాలి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. పాతపట్నం కాన్స్టిట్యున్సీలో కలమట అసమ్మతి ర్యాలీ ఏదైతే ఉందో అది ఇప్పుడు చూసాం కదా. ఆ ర్యాలీకి సంబంధించి మనం మిగతా వివరాలు సాగర్ బాబు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఇంత ఘనంగా ర్యాలీ చేశారు కదా, ఈ ర్యాలీ మెయిన్ ఉద్దేశం ఏంటో మీరు కొంచెం మీరు ఇందాక మాట్లాడుతూ అసమ్మతి ర్యాలీ అని అన్నారు. అసమ్మతి ర్యాలీ కాదండి, ఇది ఒక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున 5 సంవత్సరాలు హార్నెస్లో కష్టపడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త తాలూకా మనోవేదన, న్యాయ పోరాటంగా దీన్ని మీరు అర్థం చేసుకోవాలి తప్ప ఇది అన్యాయ వ్యతిరేక లేకపోతే తెలుగుదేశంకి యాంటీగా అనేటువంటిది మాత్రం మీరు భావించకండి. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుందో దానిపై పునరాలోచించాలనేటువంటి ఉద్దేశంతో సంఘీభావంగా న్యాయం జరగాలనేటువంటిది సంఘీభావంగా ఈ ర్యాలీ కలమట వెంకటరమణమూర్తి గారు, మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో అణువు అవగాహన ఉన్న నాయకుడు. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితుల పైన పూర్తి అవగాహన, పూర్తి విశ్లేషణ, గత 30 సంవత్సరాలు ఈ రాజకీయంలో ఉంటూ ప్రతి ఒక్క మారుమూల గ్రామం పైన కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన అలాంటి సమర్థుడు ఈ నియోజకవర్గానికి ఉంటే భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పట్ల కానీ పోరాడడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని పునరాలోచించే విధంగా తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చే భాగంగా ఈ కార్యక్రమం మేము చేపట్టాం. అయితే నిన్న ఏదైతే క్యాండిడేట్ ప్రకటించారో ఆ క్యాండిడేట్ ర్యాలీలో ఒక టీడీపీ అబ్బాయి కూడా టీడీపీ అబ్బాయి అంటున్నారు. ఆ అబ్బాయి పైన దాడి అయితే ఏదైతే జరిగిందో ఆ దాడి ఘటనపై మీరు ఎలా, ఆ అబ్బాయికి కూడా కేసు పెట్టి స్టేషన్ లో ఉంచారని సమాచారం ఉంది, దానిపై మీరేమంటారు? ఈరోజు నిన్న ఏదైతే ఒక తెలుగుదేశం కార్యకర్త, కరుడు కట్టిన కార్యకర్త ఏదైతే ఈరోజు నిన్న ఆ అభ్యర్థి ఏదైతే ర్యాలీ తీశారో ఆ ర్యాలీని వీడియో రూపంలో చిత్రీకరించడానికి ఆయన ప్రయత్నం చేయడంతో ఆయన అనుచరులు ఆయన పైన దాడి చేసి ఆ ఫోన్ లాక్కొని దానిలో ఉన్నటువంటి పర్సనల్ డేటాని బయటపెట్టి ఏదో సునకానందం పొందాలని ఆలోచిస్తున్నారు తప్ప దానిలో ఇంకొకటి లేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ అభ్యర్థి అనేవాడు మొన్నటి వరకు అనామకుడేమో, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ కేటాయించిన తర్వాత ఆయన ఒక పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఇది నాది, ఇది నా ఇంట్లో నేను చేసుకుంటున్న ర్యాలీ అంటే ఎవరు చిత్రీకరించకూడదంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కు లేదు. ప్రతి ఒక్కరికి కూడాను
పబ్లిక్ అయిన తర్వాత ఏది నాది నా సొంతం అన్నానికి లేదు. ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడిన వారు ఉన్నారో దానిలో ఒకటి రౌడీ షీటర్ కూడా ఆయన పేరు మీద ఉంది. ఖచ్చితంగా దాని మీద తగు చర్యలు తీసుకోవాలని స్టేషన్ వారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఏదైతే ఆ ఫోన్లో ఉన్నటువంటి వాయిస్ రికార్డింగ్స్ దాన్ని బహిర్గతం చేసి సోషల్ మీడియాలో ఏవైతే పెట్టడం జరిగిందో దాని మీద కూడా ఇంకో కేసు కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే ఎవరి డేటా కూడా స్వేచ్ఛను కూడా మా ప్రైవసీ మాకు ఉంటుంది. మా ఫోన్లో ఉన్నటువంటి ప్రైవేట్ డేటాని పబ్లిక్ చేయడం కూడా ఒక నేరమే. సో దానిలో భాగంగా రేపు అది కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఏదైతే తగిలిందో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద కూడా దాడి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే మాట్లాడే హక్కు కానీ లేకపోతే ఏ వీడియో అయినా చిత్రీకరించే హక్కు కానీ ఉంటుంది. అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ప్రైవేట్ సంభాషణ ఒక రూమ్లో నువ్వు మాట్లాడుకున్నది తీస్తే తప్పు. పబ్లిక్ డొమైన్లో నువ్వు పెట్టుకొని పబ్లిక్లో నువ్వు వచ్చిన తర్వాత నీ వీడియో తీయకూడదని ఎక్కడ కూడా ఇది లేదు. సో ఖచ్చితంగా దాని మీద అయితే పోరాటం చేస్తాం. ఎవరైతే దాని వెనుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు కూడా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ర్యాలీ ఇంత ఘనంగా జరిగింది కదా, ఇంతమంది వచ్చారు, వీళ్ళందరూ మీ కలమట ఫ్యామిలీ అభిమానులుగా భావించాలా, లేకుంటే పార్టీ టికెట్ ఇవ్వకుండా ఆయనకి వ్యతిరేకంగా ఆయన ఇష్టం లేక మీతో వచ్చిన వాళ్ళుగా భావించుకోవచ్చా? ఈ 5 సంవత్సరాల పాటు నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడం, నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోజు కూడాను అధికార పార్టీ వైపు కానీ లేకపోతే అధికార దుర్వినియోగ కార్యక్రమాలు కానీ నేను మాత్రం చేయలేదు. నేను పార్టీలోకి తీసుకున్న తర్వాత, పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత నాకు పార్టీ గౌరవంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నాకు పదవి ఇచ్చింది. ఆ పదవి ఇచ్చిన తర్వాత దానికోసం బాధ్యతగా నాకు ఒక బాధ్యత ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా నేను పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగరేయాలనే ఒకే ఒక ఆకాంక్షతో రాత్రింపగలు తిరిగాను. నాలాంటి ఎంతో మంది యువతకు కూడా నేను ప్రోత్సాహిస్తూ రానున్న రోజుల్లో మనకు భరోసాగా నిలబడడానికి తెలుగుదేశం పార్టీ వస్తుంది, మనందరికి కూడా గౌరవిస్తుంది, మనందరికి కూడా చూస్తుందని ఒక నమ్మకం పెట్టి ప్రతి కుర్రోడు ఇంటి దగ్గర కూర్చున్న వాడికి తీసుకొచ్చి నేను రోడ్డు మీద పెట్టాను. ఈరోజు ఏం పరిస్థితి అయిందంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే టికెట్ ఇవ్వలేదనేటువంటి ఆలోచన చేసిందో దానిలో మాతో పాటు వాళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లాగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు, మా వెనక్కి తిరిగారు, రాత్రంగా పగలనక వాళ్ళకి చాలా కార్యక్రమాలు చేయించాము. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు 28 రోజులు తెలుగు పార్టీ హెడ్ క్వార్టర్లో చేశాము, 53 రోజుల్లో వివిధ రూపాల్లో నిరసన చేశాము. ఇన్ని కార్యక్రమాలు మాతో పాటు ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళు కూడా కలిసిపోయి ఈరోజు కుటుంబంలో ఒకరికి ఒక బాధ అనేటువంటిది వచ్చింది. కాబట్టి నాకు వస్తే ఒక బాధ, నీకు వస్తే ఒక బాధ కాదు, మనందరిది బాధ అనేటువంటిది ప్రజలు గమనించి, కార్యకర్తలు గమనించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా అభిమానంతో వచ్చారు తప్ప ఇక్కడ జరిగింది ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అనేటువంటిది న్యాయం వైపు నిలబడాల్సిన బాధ్యతగా వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి ఈరోజు వచ్చారు తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ.